సింహం వాటా. అది వేడిగా పొడిగా ఉన్న వేసవికాలం. అడవిలో ప్రతిదీ ఎండిపోయినట్లు కనిపించింది, మరియు చెట్ల కొమ్మలు కూడా వాడిపోయిన ఆకులతో జాలిగా వాలిపోయినట్లు అనిపించింది. నీరు ఖచ్చితంగా కొరతగా ఉంది, మరియు మొత్తం అడవిలో జంతువుల దాహాన్ని తీర్చుకోవడానికి ఒక చిన్న బురదగుంట మాత్రమే ఉన్నట్లు అనిపించింది. ఈ గుంట అంచున ఉన్న ఒక పొద నీడలో మన పాతమిత్రుడు బ్రర్ నక్క పడుకుని ఉన్నాడు. అతను బురద నీటితో తన దాహాన్ని తీర్చుకున్నాడు, కాని అతని మనస్సు రోజులుగా అతను తినడానికి ఇష్టపడే అన్ని రుచికరమైన విషయాల ఆలోచనలతో నిండిపోయింది. మరియు ఆహారం కోసం అడవి అంతా అలసిపోయిన తన శరీరాన్ని ఈడ్చుకెళ్తున్నప్పుడు అతని ఎముకలు అతని చర్మం లోపల గలగలమని చప్పుడు చేస్తున్నాయని అతనికి ఖచ్చితంగా తెలుసు. అప్పుడు ఈ జిత్తులమారి పాత తోడేలు గుంటవైపు వస్తూ కనిపించాడు. అతను బ్రర్నక్కవలే సన్నగా ఆకలితో కనిపించాడు. నీరు తాగుతూనే తోడేలు నక్కను చూసి కోపంగా ఇలా అన్నాడు, ఎక్కువగా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నావా అనుకుంటా. ఎక్కువగా తినడం అని నక్క అవమానంగా బదులిచ్చింది. గత 2 రోజులుగా నేను తిన్నదల్లా ఒక సన్నని కోడి మాత్రమే. అయితే నువ్వు అదృష్టవంతుడివి అని తోడేలు గొణిగాడు. నేను ఒక మేకను పట్టుకోవడానికి దాదాపు 1 వారం పట్టింది. అది కూడా కేవలం చర్మం మరియు ఎముకలు మాత్రమే మిగిలాయి. ఛీ అని ఒక స్వరం వినిపించింది, మరియు వెనక్కి తిరిగి చూసినప్పుడు తోడేలు మరియు నక్కవారి స్నేహితుడు రాజసంగల చిరుతపులివారివైపు రావడం చూసి ఆశ్చర్యపోయారు. మీరిద్దరూ ఎప్పుడూ ఆహారం గురించే ఆలోచిస్తారు అని చిరుతపులి కోపంగా అంది. అది అంతా బాగానే ఉంది అని తోడేలు మెల్లిగా అన్నాడు, కాని మీరు పందులు మరియు జింకల రుచికరమైన మాంసాన్ని తింటారు. చాలా సాధారణ ఆహారం అని చిరుతపులి తల ఊపుతూ బదులిచ్చింది. ఇక గొప్ప రుచికరమైన దానికోసం నాకు ప్రతిసారీ ఒక మదించిన ఏనుగు మెదడును ఇవ్వు. అంత అద్భుతమైన ఆహారం గురించి కేవలం మాట్లాడటం వలన నోరు ఊరిన బ్రెర్నక్క తన జిత్తులమారి మెదడును ఉపయోగించడం ఆపలేదు. ఒక కన్ను గీటి చిరుతపులితో అతను వినయంగా ఇలా అన్నాడు, మనం అడవిరాజును ఎందుకు పిలవకూడదు? మరియు మనమందరం కలిసి వేటాడితే మనం ఒక ఏనుగును చంపి భారీ విందును చేసుకోవచ్చు. చిరుతపులి మరియు తోడేలు ఇద్దరూ ఇది మంచి ఆలోచన అని అనుకున్నారు. కాబట్టి ఆ ముగ్గురూ రాజసంగల సింహం నివసించే కొండగుహవైపు వెళ్లారు. సింహం ముందు వినయంగా కూర్చుని నక్క వారి నలుగురి సంయుక్త బలం మరియు జిత్తుల మారితనంతో ఎలా ఏనుగు వేటకు వెళ్లవచ్చో వివరించాడు. సింహం కొద్దిసేపు ఆలోచించి వారి వెంట రావడానికి అంగీకరించింది. అయితే వారు దొంగచాటుగా వెళ్లాలని, తన అపారమైన బలంతో తను వేటాడే జంతువును చంపుతానని షరతు పెట్టింది. వారు అడవి అంతా వెతికారు, కాని ఏనుగు జాడ కనిపించలేదు. అప్పుడు సాయంత్రం వేళ ఒక జింక కదలిక ఇచ్చింది. దానిని చిరుతపులి త్వరగా చంపింది. నోరు ఊరుతున్న తోడేలు మరియు నక్క ఆ కళేబరాన్ని త్వరగా 4 సమాన భాగాలుగా విభజించారు, మరియు వారి వాటాను తినడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు సింహం జోక్యం చేసుకుంది. అంత తొందర వద్దు నా మిత్రులారా అని అది గర్జించింది. వేటాడిన దానిలో 2 భాగాలు నా సింహం వాటాకు అర్హమైనవి, మరియు 3వ భాగం నా సింహానికి చెందుతుంది. ఇక 4వ భాగం విషయానికి వస్తే మీ ముగ్గురిలో నన్ను పోరాటంలో ఓడించినవారికి అది చెందుతుంది. సింహం యొక్క భారీ దవడలను ఒక్కసారి చూడటం మా ముగ్గురు స్నేహితులకు సరిపోయింది, మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారు వెనక్కి తిరిగి అడవిలోకి జారుకున్నారు. సింహానికి వారు చెప్పడానికి ఎంతగానో ఇష్టపడిన ఆలోచనలు చెప్పకుండా వదిలేయడం ఉత్తమం. నీతి: మీకంటే చాలా బలవంతుడు మరియు అత్యాశపరుడు అయిన వారితో మీరు చేతులు కలిపినప్పుడు ప్రతిఫలంలో సరసమైన వాటాను ఆశించవద్దు.